హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈ ఇంట్రడక్షన్ వీడియోలో ఇక ముందు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ రాబోతున్నాయి అనేది ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం. స్టోరీ అంటే యానిమల్ రణబీర్ కపూర్ చెప్పినట్టు ఇంత పొడుగు స్టోరీ ఉండదండి, ఒక చిన్న స్టోరీ. ఓకే, సో స్టోరీలోకి వెళ్ళిపోతే హైదరాబాద్ మహానగరంలో ఓ చిన్న యాక్సిడెంట్ జరిగింది. సో బైక్ మీద వెళ్తున్న కుర్రాడు డివైడర్ని కొట్టేసి పడిపోయాడు. సో సో ఆబ్వియస్లీ దెబ్బలు బాగా తగిలినాయి, కొద్దిగా బ్లడ్ లాస్ అయింది. సో అప్పుడే అక్కడికి వచ్చిన తాతగారు అది చూసి చాలా జాలి పడ్డారు. సో పాపం ఎవరో ఎవరో కుర్రాడు చాలా దెబ్బలు తగిలేసినాయి అని చెప్పి బాధపడుతూ 108కి కాల్ చేశారు. సో ఆ పక్క అప్పుడే వచ్చిన ఇంకో మిడిల్ ఏజ్ అంకుల్ గారు అది చూసి, సో అంకుల్ గారు గమనించింది ఏంటంటే ఆ పడిపోయిన కుర్రాడు చెవులో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. సో అది చూసి అంకుల్కి చాలా చిరాకేసింది. సో ఎదవ కావాల్సిందే, అసలు బాధ్యత లేదు, పాడు లేదు, ఈడికి అవ్వకపోతే ఈడి వల్ల ఇంకెన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి, ఎంతమందికి దెబ్బలు తగిలేసి అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో వెంటనే అక్కడికి వచ్చిన ఇంకో కుర్రాడు అంటే సో ఆబ్వియస్లీ కుతూహలం ఎక్కువ ఉంటుంది కదా, ఓవర్ ఎంతజియాస్టిక్ ఉంటారు కదా. సో ఏం చేశాడంటే చెవులో ఉన్న ఇయర్ ఫోన్లో ఏ పాట పాడుతుందో చెక్ చేద్దాం అన్న ఒక చిన్న కుతూహలం కలిగి ఆ ఇయర్ ఫోన్ తీసి చెవులో పెట్టుకున్నాడు. చెవులో పెట్టుకుంటే ఒక మంచి మసాలా ఐటమ్ సాంగ్ పాడుతుంది. సో పక్కున నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం విన్న ఈ చిన్న స్టోరీలో జరిగిన యాక్సిడెంట్ ఒకటే. ఆ యాక్సిడెంట్ వల్ల ఆ కుర్రాడికి తగిలిన దెబ్బలు ఒకటే, తను అనుభవిస్తున్న పెయిన్ ఒకటే. కాకపోతే అక్కడికొచ్చి చూసిన ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకున్నారు, ఒక్కో విధంగా రియాక్ట్ అయ్యారు. సో దట్ మీన్స్ ఇక్కడ మన జీవితంలో కానీ, సో ఎక్కడా కానీ ఏ అంశం జరిగినా దాన్ని ప్రతి ఒక్కరు ఒకేలా అర్థం చేసుకోవాలని, ఒకేలా రియాక్ట్ అవ్వాలని లేదు. సో బేస్డ్ ఆన్ దేర్ సిచ్యువేషన్స్, వాళ్ళు చూసిన కోణాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మిగతా వాళ్ళకి చెప్పినప్పుడు కూడా సో వాళ్ళు ఏదైతే చూసారో వాళ్ళు ఏదైతే అర్థం చేసుకున్నారో అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఇకపై మన ఛానల్లో వచ్చే కంటెంట్ మొత్తం ఇట్ ఈస్ ప్యూర్లీ మై పర్సెప్షన్. అంటే ఇప్పటివరకు సో ఇప్పటివరకు ఇంతకుముందు జరిగినవి కానీ, ఇప్పుడు జరుగుతున్నవి కానీ, ఐ మీన్ పురాణాలు కానీ, భవిష్యత్తు కానీ, లేదా వర్తమాన కాలంలో జరుగుతున్న అనేక స్టోరీస్ కానీ, టాపిక్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ మై పర్సెప్షన్. ఓకే, సో దెర్ ఈస్ నథింగ్ రైట్ అండ్ నథింగ్ రాంగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మై పర్సెప్షన్. అండ్ సో మీరు కూడా అలానే అర్థం చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ డిఫరెంట్ పర్సెప్షన్ యూ క్యాన్ comment in the comment section. Okay, let's catch up with my next video. Until then, bye bye, thank you.